ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పెరట వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు మనము ధైర్యం గురించి మనం చూసుకుంటాము. అది హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనంలో, మీ ధైర్యంను విడిచిపెట్టకూడి, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానము కలుగును. భయానికి ఆపోజిట్ ఏంటంటే ధైర్యము. మంచి ఆపోజిట్ చెడు. ఇక్కడ మనం చూసినట్లయితే మన చుట్టూ శ్రమలు, నిందలు, కష్టాలు ఉన్నప్పుడు మనము ధైర్యంగా ఉండాలి. అదే మనకు దేవుడు చెప్తున్నాడు. మనం చూసినట్లయితే ఇక్కడ మనము ఉదాహరణ, పిల్లలు ఎగ్జామ్ రాస్తే వాళ్ళకి ప్రతిఫలంగా మంచి రిజల్ట్ వస్తుంది. ఎవరైనా ఇంటర్వ్యూకి వెళ్తే వాళ్ళకి ప్రతిఫలంగా మంచి జాబ్లో సెటిల్ అవుతారు. అదేవిధంగా కంపెనీ మంచి టర్న్ ఓవర్ ఉందంటే దానికి ప్రతిఫలంగా మంచి ప్రాఫిట్స్ వస్తాయి. అదేవిధంగా మనం ధైర్యం కలిగి ఉంటే దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం మనం పొందుకుంటాం. ఉదాహరణ చూసినట్లయితే కోడి తన పిల్లలను దాని రెక్కల చాటున భద్రపరుస్తుంది. పొదిగిన కోడిని చూసినట్లయితే అది ఎంతో భయము, ఎంతో పిల్లల్ని కాపాడుతూ దాని రెక్కల కింద కాపాడుతుంది. అదేవిధంగా మనం కూడా చూసినట్టయితే మనకి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు మనతో ఉన్నాడు. కాబట్టి ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం ఉంది. ఆయన రెక్క కృపతో మనల్ని కప్పుతాడు. ఆయన కృపను బట్టి మనం విడిపిస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎల్లప్పుడూ కూడా ధైర్యం కలిగి దానికి ప్రతిఫలము గొప్ప బహుమానం ఆశిస్తాం. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.